ఊరు నుంచి వెళ్తున్నటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో మనకు పూర్తిగా దాదాపు 30 మందికి పైగానే ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికైతే దాదాపు 20 మంది సజీవ దహనమైనట్టుగా సమాచారం అందుతుంది. అయితే పూర్తి వివరాలు సేకరిస్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ట్రావెల్స్ కు సంబంధించిన వారి దగ్గర ఉన్నటువంటి సమాచారంతో ఇప్పటికే అక్కడికి వెళ్తున్నటువంటి బంధువులు కావచ్చు, అంటే బంధువులకు సమాచారం ఇస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో ఈ రెవెన్యూ కావచ్చు, అంటే యంత్రాంగం అక్కడ పోలీస్ యంత్రాంగం అయితే హుటాహుటిన తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన 3 గంటల సమయంలో జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఏకంగా 20 మంది సజీవ దహనం. ఎందుకంటే అది ఈ మధ్య కాలంలో ఏపీలో చాలా సంఘటనలు చూసాం. అది ప్రాంతం ఏదైనా, ఎందుకంటే ప్రయాణం చేయడానికి ట్రావెల్స్ ఏదైనా బస్సు సేఫ్ అని చెప్పేసి చాలా మంది ప్రయాణికులు భావిస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనే స్మాల్ వెహికల్స్ కన్నా పెద్ద వెహికల్ బస్సు చాలా సేఫ్ అని భావిస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇటీవల కాలంలో పూర్తిగా ఏదైతే ఉందో ప్రమాదాలు జరగడం ఒక ఎత్తు అయితే మాత్రం అగ్నికి ఆహుతి కావడం. ఎందుకంటే ఇది సమ్మర్ అయినా, వేసవి కాలం అయితే కొంచెం ఇంజన్స్ వేడవుతాయి, లేదంటే టైర్లు వేడెక్కి ఉంటాయి, ఈ రకంగా బర్న్ అవుతుంది అనే దానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఇది పూర్తి చలికాలం, మంచి చలి మాత్రం విపరీతంగా ఉన్నటువంటి సమయంలో కూడా ఈ రకంగా సంఘటనలు చోటు చేసుకోవడం ప్రయాణికులకు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే బస్సు ఎక్కాలంటే కూడా ఏం జరుగుతుందో అనేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఈ రోజు బెంగళూరులో జరిగినటువంటి ఘోర సంఘటన, దాదాపు 20 మంది అగ్నికి ఆహుతి కావడం అనేది అక్కడ చాలా మంది ప్రయాణికులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అయితే ఈ దీంట్లో ఎవరెవరు ఉన్నారు, వారి బంధువులకి సమాచారం ఎవరికి ఇవ్వాలి, ముఖ్యంగా ఈ సేకరణ ఏదైతే ఉందో ఈ చనిపోయినటువంటి అక్కడి నుంచి మూలాలు సేకరించి ఆ టెస్టింగ్ ఏదైతే ఉందో డిఎన్ఏ టెస్టింగ్ కావచ్చు, లాంటి ఇతరత్ర ఏ సైంటిఫిక్ రీజన్స్ లాంటి ఇన్వెస్టిగేషన్స్ ఏ రకంగా చేస్తారనేది పోలీసులు ఉన్నత వర్గాలు ఇంకా ఏమీ చెప్పట్లేదు. కాకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం ఆ ప్రయాణికులు ఎవరు, వారి గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తోందా? ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, మొత్తం మీద అయితే మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర అయితే డేటా మొత్తం అంతా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జరిగిన సంఘటనల దృష్ట్యా మొత్తం పూర్తి స్థాయిలో వారి కేటాయించిన తర్వాతనే తీసుకున్న సమాచారం తీసుకున్న తర్వాతనే వారికి కేటాయిస్తున్నారు సీట్లు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ ట్రావెల్స్ ఎంత మేరకు ఆ రూల్స్ నామ్స్ ఎలా పాటిస్తుంది అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రానటువంటి పరిస్థితి. మేనేజ్మెంట్ అయితే మాత్రం ఇంకా ఎక్కడ స్పందించలేదు. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఎప్పుడు ఎంగేజ్ చేశారు ఈ వెహికల్, ఎక్కడికి వెళ్తున్నారు, ఏదో తీర్థయాత్రకు వెళ్తున్నారు అంటున్నారు. ఇటువంటివన్నిటిని పూర్తి సమాచారం అయితే మాత్రం యాజమాన్యం బయటికి రావాలి. లేదంటే బంధువులు, ఈ రోజు దాదాపు 20 మంది చనిపోయినటువంటి వారి బంధువులు వస్తే మాత్రంగానే పూర్తి సమాచారం బయటికి తెలియదు. పోలీసులు ఉన్నత వర్గాలు అయితే మాత్రం పూర్తి దీన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే దీన్ని ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది, అందులోనూ క్షతగాత్రులు ఎవరైనా ఉంటే ఇంకా మెరుగైన వైద్య సహాయం కోసం బెంగళూరులోని ప్రధాన హాస్పిటల్స్ కూడా తరలించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ మొత్తం ఉన్నతాధికారులు అందరూ కూడా స్పందించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ లొకేషన్ లో చేయాల్సిన కార్యక్రమం ఏంటి అనేది కూడా అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో అక్కడ అంబులెన్స్లు కావచ్చు, లేదంటే ఎందుకంటే ఇది తెల్లవారుజామున జరగడం అనేది, లారీ వచ్చి ఢీ కొనడంతో ఏకంగా అగ్నికి ఆహుతయ్యే సమయం వరకు, ఎందుకంటే పూర్తి నిద్ర సమయం 3 గంటల అంటే, కాబట్టి ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన పూర్తి నిద్రలో ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి చనిపోవడానికి ఎక్కువ మంది ప్రయాణికులు అవకాశం ఉంటుంది. ఇది కాస్త అటు ఇటుగా అయినా కూడా, ఎందుకంటే 4-5 అయితే కూడా కొంచెం మనిషి కనిపిస్తారు, వెళ్తుంటుంది, కొంచెం నిద్ర నుంచి బయటకు వస్తారు. కాబట్టి ఇంతమంది చనిపోవడం, ప్రమాదం జరిగినా కూడా ఇంతమంది చనిపోవడానికి అసలు అవకాశం ఉండదు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే ఇటీవల కాలంలో మనం చూసాం, కర్నూలులో చూసాం, అంటే చాలా చోట్ల మన ఏపీలో చూసాం, ఇతర రాష్ట్రాల్లో చూసాం. కాకపోతే ఇటీవల కాలంలో బస్సు యాక్సిడెంట్లు ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉండడం అనేది అసలు ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. దీని మీద సరైన, ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఇప్పటికే అనౌన్స్ చేసింది, కానీ దాన్ని పాటించాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ డోర్స్ దగ్గర కూడా సీట్లు మెయింటైన్ చేస్తూ ఉండడం వారికి, ఎందుకంటే 2 సీట్లు కలిసి వచ్చిన నేషనల్ హైవే నెంబర్ 48 బెంగళూరు పూణే హైవే పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక లారీ బస్సు 2 ఒకదానొక ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 20 మంది సజీవ దహనం అయిపోయారు. సో ఈ ఘటన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతాల్లో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. చిత్రదుర్గ అనేటువంటి ఆ జిల్లా పరిధిలోని గోర్లట్టు అనేటువంటి ఆ ప్రాంతం దగ్గర ఈ సంఘటన జరిగింది. సో సిరా అండ్
హిరియూర్ తాలూకు హాస్పిటల్కి వీరందరినీ కూడా తరలించినట్టు తెలుస్తోంది. కొంతమంది ఎవరైతే క్షతగాత్రులుగా మిగిలిపోయారో ఆ క్షతగాత్రుల్ని హుటాహుట్న అటు సిరా అండ్ హిరియూర్ తాలూకు హాస్పిటల్స్ పంపించడం జరిగింది. సో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజువల్స్ లో మనం చూస్తుంటే రెండు బస్సు, అటు లారీ అండ్ బస్ రెండు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోవడం చూస్తున్నాం. సో 20 మంది స్పాట్ లోనే సజీవ దహనం అయిపోయారు. సో ఈ సంఘటన కొంత తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుంది. ఒక్కసారిగా తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో బెంగళూరు ఉలిక్కిపడింది, కర్ణాటక రాష్ట్రం ఉలిక్కిపడింది. దేశంలోని మరొక భారీ బస్సు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం చూస్తున్నాం. సో ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. 20 మంది బస్సులో ఉన్న వారి సజీవ దహనం అయిపోయారు. అటు లారీలో ఉన్నటువంటి డ్రైవర్ అండ్ క్లీనర్ ఆ లోపల ఉండిపోయారా లేదా అక్కడ నుంచి ఘటన తర్వాత పరారైపోయారో తెలియదు ఇంకా. సో హిరియార్ ప్రాంతం దగ్గర ఎగ్జాక్ట్ గా ఈ సంఘటన చోటు చేసుకుని తెలుస్తోంది. బెంగళూరు పూణే హైవే పైన సిరా తాలూక్ ప్యాసింజర్స్ వర్ షిఫ్టెడ్ టు సిరా అండ్ హిరియూర్ తాలూక్. సో సిరా అండ్ హిరియూర్ ఆ ప్రాంతం మధ్యలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. సో ద బస్ యాక్సిడెంట్ స్పాట్ was near to Sira Taluk and the passengers were shifted to Sira and Hiriyur Taluk. సో మొత్తంగా 32 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఈ బస్సు ఒక్కసారిగా ఈ సంఘటనలో 32 మందితో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా లారీని ఢీకొట్టడంతో ఆ లారీ మా బస్సు రెండు ఒకదానొకటి ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఈ సంఘటనలో సో బేసిక్గా బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అంటేనే ఏసీలు ఉంటాయి, చాలా ఈజీగా ఇట్టే మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఏసీ ఉందనంటే చాలు మంటలు చెలరడం కోసం చాలా పెద్ద ఎత్తున అది తోడ్పడుతుంది. సో ఆ బస్సు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్గా ఎవరైనా నిజంగానే పెట్రోల్ పోసి నిప్పంటించారన్న చందంగా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ బస్సు ముందు నుంచి చివరి వరకు కాలిపోతున్న ఆ దృశ్యాలు చూస్తున్నాం. సో అట్ ది సేమ్ టైం ఇటువైపుగా లారీ కూడా అలాగే పూర్తిగా కంప్లీట్గా తగలబడిపోతుంది. సో తెల్లవారుజామున సంఘటన జరిగింది కాబట్టి ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారు బహుశా అందరూ కూడా నిద్రమత్తులో ఉండుంటారు. సో ఆ నిద్రమత్తం వారి వరకు కూడా అప్పుడే ఆ సంఘటన జరుగుతున్న తరుణంలో ఒకసారిగా బయటకు రావడం డెఫినెట్గా ఇబ్బందే. సో చాలా ఈజీగా సెకండ్స్ లోనే మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. సో ప్రత్యక్ష సాక్షులు కర్నూలు బస్సు ప్రమాదానికి గురైపోయి చిన్న చిన్న గాయాలతో బయటపడినటువంటి ప్రత్యక్ష సాక్షులు కానివ్వండి, అట్ ది సేమ్ టైం కాపాడినటువంటి ఒక వ్యక్తిని కూడా ఆర్టీవీ మాట్లాడించింది. సో ఆయన మాట్లాడిన క్షణాల్లోనే కళ్ళు మూసి తెరిచేలోగా ఈ ప్రమాదంలో బయటపడగలుగుతామా అనేటువంటి ఆలోచన వచ్చేలోగానే ఆ బస్సు మొత్తం కూడా మంటల్లో చిక్కునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే 20 మంది సజీవ దహనమయ్యారు. సో కనీసం అక్కడ ఇంకా మంటలు ఆర్పే పరిస్థితి కూడా లేదు. చాలా దూరం వరకు చూడండి, ఆ టైర్లు అంతా పగిలిపోయి ఆ టైర్లకు సంబంధించిన చిన్న తునాతునకలు అయిపోయి ముందుకు వెళ్ళిపోవడం, చాలా దూరం నుంచి ఆ మంటలు ఇక్కడ వరకు వస్తున్నాయి. బస్సుకి అటు ఇటుగా సుమారుగా 50 మీటర్ల దూరం, ఆ 50 మీటర్ల దూరం నుంచి 100 మీటర్ల దూరం వరకు కంప్లీట్ గా మంటలే ఉన్నాయి. ఆ మంటల్లో కనీసం అక్కడ వెళ్ళలేని పరిస్థితి. ఒకవైపు చలి, పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. ఆ మధ్యలో వారంతా కూడా పడుకొని పోయారు ఆ బస్సులో వారంతా కూడా. సో లారీని ఢీకొట్టి మంటలు చెరడం కనీసం వాళ్ళు కల్లో కూడా ఊహించి ఉండరు, ఎటువంటి ఒక ప్రమాదం జరుగుతుందని కల్లో కూడా ఊహించి ఉండరు. సో బెంగళూరు నుంచి శివమొగ్గ వైపుగా వెళ్తున్నటువంటి ఈ బస్సు చిత్రదుర్గ అనేటువంటి జిల్లాకు సంబంధించిన దగ్గర హిరియార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏంటి, ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సంబంధించి ఆ యాజమాన్యం ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం కొనసాగుతోంది. సో నాయుడు, అక్కడ మంటలు ఆర్పారా? ప్రస్తుతానికి మంటలు మొత్తం కంట్రోల్లోకి వచ్చాయా? ఎస్ మనోజ్, మొత్తానికైతే హుటాహుటిన సంఘటన జరిగిన వెంటనే అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ రెవెన్యూ సిబ్బంది కావచ్చు, లేదంటే పోలీసులు, అంబులెన్స్లు కూడా సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది కూడా వచ్చినటువంటి పరిస్థితులు. వెంటనే ఆ మంటలను అయితే అదుపులోకి తీసుకువచ్చారు. కానీ క్షతగాత్రులు ఉన్నారు. వారందరినీ హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం ప్రధాన హాస్పిటల్కి కూడా తరలించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే ఉందో బయటకు పడినటువంటి వారు క్షతగాత్రులు, వీళ్ళది మెయిన్ అక్కడ ఏం జరిగింది అన్న దానికి ఎంతో మొదటి సమాచారం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారు చెప్పినటువంటి ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా వారిని సమాచారం తీసుకోండి అని కూడా చెప్పారు అధికారులకి. అటు నుంచి వారికి, ఎందుకంటే వారి బంధువులు ఎవరైనా ఉన్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళంతా ఎక్కడి వాళ్ళు అనేది పూర్తి స్థాయిలో తెలియాలి అంటే కనుక ఒక స్కోప్ ఉన్నది ట్రావెల్స్ దగ్గర నుంచి, మరొకటి అక్కడ ఈ ప్రమాదంలో నుంచి ప్రాణాలతో బయటపడిన వారి దగ్గర నుంచి వివరాలు సేకరించండి, ఇమ్మీడియట్ గా వారికి సమాచారం అందించాలి, వారు ఎవరు ఏంటి. అందులో ముఖ్యంగా అక్కడ సంబంధించిన ఏదైతే పూర్తిగా కాలిపోయిన తర్వాత వారికి మరి ఏ రకమైన బంధువులకి అప్పచెప్పాలి, అంత్యక్రియలు నిర్వహించుకోవాలంటే అటువంటి సమాచారం సేకరిస్తేనే మనం ఇదంతా చేయగలమని కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా అధికారులకు తెలియజెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ముఖ్యంగా మన బంధువులు వీరంతా కూడా బెంగళూరుకు చేరుకుంటున్నారు. చాలా మంది మా బంధువులు ఏమయ్యారు, మా వాళ్ళు ఏమయ్యారు, ఎలా ఉంది, ఎలా జరిగింది,
ఎవరైనా మా వాళ్ళు బతికి బయటపడ్డారా, వారిని హాస్పిటల్లో ఉంటే మేము కాపాడుకోవాలనే ఇదితో చాలా మంది కూడా చేరుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ మొత్తం మీద అయితే మాట ఈ సంఘటన అనేది మాత్రం అసలు ఎవరు అసలు జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. అది హృదయ విదారకమైనటువంటి సంఘటన. మంటలు కూడా చూడొచ్చు భారీ స్థాయిలో, ఎందుకంటే మనం ఏదో అది ఆయిల్ లాంటి ఏదైనా పెట్రోల్ లాంటి పోసి తగులు పెడితే మంటలు ఎలా వస్తాయి, ఆ రకమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆల్రెడీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇటువంటి ఉంటాయి, కానీ కాకపోతే ఆ బర్న్ ఈ చలికాలం కూడా అంత పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ మనోజ్. రైట్, అక్కడ ఆ బస్ సంఘటన జరిగినప్పుడు ఆ బస్